యాగంటి ఆలయ ఆదాయం హాట్ టాపిక్ గా మారింది. నిధుల వ్యవహారం టెంపుల్లో హీట్ పెంచుతోంది. ఆస్తులు ఆదాయంపై రచ్చ రాజుకుంది. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం చుట్టూ వివాదం అలుముకుంది. ఆలయ ఆస్తులు ఆదాయంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. లేటెస్ట్ గా టెంపుల్ ఈవో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఈవో పాండురంగారెడ్డి. తన కాళ్లు చేతులు విరుస్తామంటూ కొందరు బెదిరింపులకు దిగుతున్నారని ఈవో ఆరోపించారు. చారిత్రక నేపథ్యం ఉన్న యాగంటి క్షేత్రంలో బసవన్న సాక్షిగా ఆలయ సొత్తును కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గతంలో ఎంత ఆదాయం వచ్చేది, ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది? ఇక డెవలప్ చేయకూడదు, ఆదాయం గురించి మాట్లాడకూడదు, రావాలా ఒకటి తీసుకోవాలా పోవాలా, ఇవన్నీ ఇప్పుడు అడ్డుకున్నందుకు నేను మైనింగ్ చేశానని చెప్పేసి ఛార్జెస్ పెట్టించిన ఘనత ఈ పెద్ద మనిషిని పొందాను. తాను ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆలయానికి ఏటా 5 కోట్ల ఆదాయం వస్తుందన్నారు పాండురంగారెడ్డి. గతంలో ఈ ఆదాయం ఎవరి జబ్బుల్లోకి వెళ్లిందో ఆలోచించాలని ప్రశ్నించారు. ప్రాణాపాయం ఎదురైనా వెనక్కి తగ్గేదే లేదన్నారు. ప్రాణం పోయినా యాగంటి ఆలయ అభివృద్ధి కోసమే పనిచేస్తానని ఈవో తెలిపారు. ఈవో వ్యాఖ్యలు కాకపుట్టిస్తున్నాయి. ఆస్తులను ఆక్రమించేందుకు ప్రయత్నించేదెవరు, ఆదాయాన్ని కొల్లగొట్టేందుకు చూసేదెవరన్న చర్చ సాగుతోంది.